సన్నీ గుర్తు చేస్తున్నాడని రిషబ్ లాభాలు వచ్చినప్పుడు చూద్దాంలే సన్నీ, ప్రస్తుతానికి నాకు కొంచెం పర్సనల్ పనులున్నాయి అని రిషబ్ మాట దాటవేస్తూ అక్కడి నుండి తలదించుకుని జారుకున్నాడు. ఈసారి నేను పరిస్థితిని అదుపులోకి తెచ్చాను, కానీ భవిష్యత్తులో మన కంపెనీకి ఇలాంటి ప్రమాదాలు రాకుండా ఉండాలంటే మనం ఇప్పటి నుండే ఒక స్ట్రాంగ్ లీగల్ సెక్యూరిటీ టీమ్ని బిల్డ్ చేసుకోవాలి అని దివేష్తో చాలా సీరియస్గా అన్నాడు సన్నీ. నాకు అర్థమైంది సన్నీ, కానీ మార్కెట్లో తరుణ్ యాదవ్ లాంటి పైరేట్లు చాలా మంది వాళ్ళు. నువ్వు వాడికే ఇలాంటి గతి పట్టించావంటే ఇక మిగతా చిన్న చితకా వాళ్ళు మన వైపు చూడ్డానికి కూడా భయపడతారు అని దివేష్ హాయిగా ఊపిరి పీల్చుకుంటూ చెప్పాడు. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను దివేష్. తరుణ్ పైరేట్ అయినా తన పనిలో అతను ఒక నెంబర్ 1 ప్రొఫెషనల్. అతను మన గేమ్ను ఇంత త్వరగా కాపీ చేయటమే కాకుండా అందులో కొన్ని మార్పులు చేసి మరింత మెరుగుపరిచాడు. నేను అతని పైరసీ గేమ్ వర్షన్ చూశాను. అందులో మన ఒరిజినల్ గేమ్లో కూడా లేని కొన్ని స్మార్ట్ ఫీచర్లున్నాయి. అంటే వాడు టాలెంటెడ్ అని అర్థమవుతోంది అని సన్నీ చెప్పాడు. సన్నీ దివేష్ మాట్లాడుకుంటుండగా సెక్రటరీ మళ్ళీ వచ్చి, సార్, తరుణ్ యాదవ్ గారు ఇంకా రిసెప్షన్లోనే ఏడుస్తూ ఎదురు చూస్తున్నారు, మిమ్మల్ని కలవకుండా వెళ్లేది లేదంటున్నారు అని చెప్పింది. అతన్ని ఇంకాసేపు అక్కడే వేచి ఉండనివ్వు, ముందు మన గేమ్ లేటెస్ట్ డౌన్లోడ్స్ నెంబర్ చూద్దాం అని చాలా సాధారణంగా చెప్పి దివేష్తో కలిసి డేటా రూమ్లోకి వెళ్ళాడు సన్నీ. గేమ్ డౌన్లోడ్ల గ్రాఫ్ చూస్తే సన్నీకి మర్చిపోయింది. పైరసీ వెర్షన్ డిలీట్ అయినప్పటి నుండి ఒరిజినల్ గేమ్ డౌన్లోడ్లు రాకెట్ వేగంతో పెరుగుతున్నాయి. సార్, త్వరలోనే మనం ఈ ప్రాజెక్ట్ మీద పెట్టిన ప్రతి పైసా తిరిగి వస్తుంది అని శాండీ ఉత్సాహంగా చెప్పాడు. సార్, ఇప్పుడే ఒక మల్టీనేషనల్ కంపెనీ నన్ను సంప్రదించింది. వాళ్ళు తమ బ్రాండ్ ప్రోడక్ట్స్ని మన గేమ్ మధ్యలో యాడ్స్ రూపంలో ప్రచారం చేయాలనుకుంటున్నారు. వాళ్ళు భారీ ఆఫర్ ఇస్తున్నారు అని మరో శుభవార్త చెప్పాడు శాండీ. ఇది నిజంగా ఎక్సలెంట్ న్యూస్ శాండీ. దీనివల్ల మన రెవెన్యూ ఇంకా వేగంగా పెరుగుతుంది. కానీ అలా యాడ్స్ ఇచ్చేటప్పుడు మన గేమ్ ఆడే యూజర్ల అనుభూతి ఎక్కడా దెబ్బతినకూడదు. గేమ్ ప్లే చాలా స్మూత్గా ఉండాలి అని సన్నీ సలహా ఇచ్చాడు. డోంట్ వర్రీ సన్నీ, ఆ టెక్నాలజీ మన దగ్గర ఉంది. యూజర్కి ఇబ్బంది లేకుండా మనం యాడ్స్ని ప్లేస్ చేయగలం అని దివేష్ భరోసా ఇచ్చాడు. దట్స్ గ్రేట్, ఫైనల్గా మన కష్టం ఫలించింది. ఈ సంతోషాన్ని మన టీం అందరితో సెలబ్రేట్ చేసుకోవాలి. ఆఫీస్లో అందరికీ స్వీట్స్ పంచండి అని సన్నీ అన్నాడు. సన్నీ చెప్పిన వెంటనే సెక్రటరీ ఆఫీస్ మొత్తం కోసం పెద్ద కేక్ ఏర్పాటు చేసింది. అందరూ ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే ఒకరి ముఖానికి మరొకరు కేక్ పూసుకుంటూ నవ్వులతో ఆఫీస్ని నింపేశారు. టైమ్ టెక్నాలజీస్ ఆఫీస్లో చాలా ఏళ్ల తర్వాత ఇంతటి ఆనందం వెల్లివిరిసింది. ఇది చూసి దివేష్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. థ్యాంక్ యూ సన్నీ, నువ్వు మా కంపెనీని మునిగిపోకుండా కాపాడటమే కాకుండా ఎవరూ ఊహించని కొత్త శిఖరాలను అధిరోహించేలా చేశావు అని ఎమోషనల్గా చెప్పాడు. థ్యాంక్ యూ, అవసరం లేదు దివేష్, మన ప్రయాణం ఇంకా చాలా దూరం ఉంది. టైమ్ టెక్నాలజీస్ శకం ఇప్పుడే మొదలైంది అని సన్నీ అన్నాడు. అన్నీ ముగించుకుని సన్నీ ఆఫీస్ నుండి బయలుదేరాడు. అతను కంపెనీ రిసెప్షన్ దాటి వెళుతుండగా అక్కడ సోఫాలో నీరసంగా కూర్చున్న తరుణ్ యాదవ్ సన్నీని చూసి ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. సార్, సన్నీ గారు, నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. మీ పవర్ ఏంటో నాకు ముందే తెలిసి ఉంటే నేను చచ్చినా నీ గేమ్ వైపు చూసేవాడిని కాదు సార్. ఒక్క రోజులో నా 10 ఏళ్ల సామ్రాజ్యాన్ని, నా కష్టాన్ని మట్టిలో కలిపేశావు సార్ అంటూ సన్నీ కాళ్ల దగ్గర కూలబడి వేడుకున్నాడు తరుణ్. చూడు తరుణ్, ఒకరి సంవత్సరాల కష్టాన్ని దొంగిలించి దానిపై తమ కంపెనీ స్టిక్కర్లు వేసుకుని డబ్బు సంపాదించడం ఎంత పాపమో ఇప్పుడు నీకు ప్రాక్టికల్గా అర్థమైందా? శాండీ లాంటి వాళ్ళు రాత్రంతా నిద్రపోకుండా ఈ గేమ్ను డిజైన్ చేశారు. నువ్వు పైరసీ చేసేటప్పుడు వాళ్ల కష్టం గురించి ఆలోచించలేదు, మరి ఇప్పుడు నేను నీ 10 ఏళ్ల కష్టం గురించి ఎందుకు ఆలోచించాలి అని సన్నీ నిలదీశాడు. సార్, అలా అనకండి, నా కంపెనీ దివాళా తీసింది. ఇన్వెస్టర్లు నన్ను నడి రోడ్డు మీద నిలబెట్టారు. నా పైన చాలా కేసులు నమోదయ్యాయి. దయచేసి నన్ను క్షమించి ఆ కేసులు వెనక్కి తీసుకోండి, మీ కాళ్ళు పట్టుకుంటాను అని తరుణ్ ఏడుస్తూ బతిమాలాడు. సన్నీ మనసులో తరుణ్ను క్షమించాలని ఉంది, కానీ
వాడి టాలెంట్ని కంపెనీకి వాడుకోవాలని అతను ఒక ప్లాన్ వేశాడు. సరే తరుణ్, నేను ఆ పోలీస్ కంప్లైంట్ వెనక్కి తీసుకోవాలంటే నువ్వు నాదో మాట వినాలి. నా దగ్గర నీకోసం ఒక ఆఫర్ ఉంది అని సన్నీ కొంచెం గంభీరంగా అన్నాడు. మీరు ఏం చెప్పినా చేయటానికి నేను రెడీ సార్, జస్ట్ నన్ను ఈ కేసుల నుండి కాపాడండి అని ఆతృతగా అన్నాడు తరుణ్. చూడు తరుణ్, నువ్వు మా గేమ్ పైరసీ వర్షన్ తయారు చేసావు కదా, నేను దాన్ని చాలా జాగ్రత్తగా స్టడీ చేశాను. నిజం చెప్పాలంటే ఆ వర్షన్ మా ఒరిజినల్ గేమ్ కంటే చాలా అడ్వాన్స్డ్గా, యూజర్ ఫ్రెండ్లీగా ఉంది. నీలో ఇంత అద్భుతమైన టెక్నికల్ స్కిల్స్ ఉన్నప్పుడు ఈ దొంగ పైరసీ పనులు ఎందుకు చేస్తున్నావు అని సన్నీ సూటిగా అడిగాడు. సార్, ప్రతి గేమ్ను మొదటి నుండి డెవలప్ చేయడానికి కోట్ల రూపాయల డబ్బు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం. నాలాంటి చిన్నవాళ్ళ దగ్గర టాలెంట్ ఉంది కానీ సపోర్ట్ చేసే ఇన్వెస్టర్లు లేరు. అందుకే ఈజీగా మనీ వస్తుందని ఈ పైరసీ బాట పట్టాను అని తరుణ్ నిజం ఒప్పుకున్నాడు. డబ్బు నా దగ్గర ఉంది తరుణ్. నాకు నీలాంటి ప్రతిభావంతులైన, వేగంగా పనిచేసే టీం అవసరం ఉంది. కాబట్టి మనం విరోధులుగా కాకుండా భాగస్వాములుగా కలిసి పనిచేస్తే ఎలా ఉంటుంది అని సన్నీ తన మాస్టర్ ప్లాన్ని బయటపెట్టాడు. అసలు సన్నీ తరుణ్ని తన టీంలోకి తీసుకోవటం వెనుక ఉన్న వ్యూహం ఏంటి? తరుణ్ ఇచ్చిన ఆ అడ్వాన్స్డ్ ఫీచర్లు సెమిస్ట్రీ గేమ్ను ఎక్కడికి తీసుకెళ్తాయి? సన్నీ తన ఆస్తులను రెట్టింపు చేసే దిశగా ఇంకెన్ని అడుగులు వేయబోతున్నాడు? ఈ ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్స్ వినాల్సిందే. తరుణ్ను తన కంపెనీలో పనిచేయడానికి సన్నీ చాలానే ప్రయత్నిస్తున్నాడు. మరోపక్క తరుణ్ కూడా అందుకు సమాధానంగా ఏవేవో చెప్తున్నాడు. తరుణ్కి కొన్ని దొంగ తెలివితేటలు ఉన్నా కానీ డబ్బు కోసం ఏదైనా చేస్తాడనే నమ్మకం సన్నీకి ఉంది. మరోపక్క సన్నీ నోటి నుంచి వచ్చే మాట తన జేబు నింపుతుందని తరుణ్ బలంగా ఆశిస్తున్నాడు. అందుకే సన్నీ ఏం చెప్పబోతున్నాడా అని ఆసక్తిగా వేచి చూస్తున్నాడు. చూడు తరుణ్, టైమ్ టెక్నాలజీస్ కంపెనీ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. నువ్వు గనక మాతో చేరితే నిన్ను మా కంపెనీ టెక్నాలజీ డిపార్ట్మెంట్ కి హెడ్ గా అపాయింట్ చేస్తాను. కేవలం జీతమే కాకుండా కంపెనీలో వాటాను కూడా ఆఫర్ చేస్తున్నాను. దీనివల్ల నువ్వు కేవలం ఉద్యోగివి మాత్రమే కాదు, కంపెనీలో ఒక భాగస్వామివి కూడా అవుతావు అని సన్నీ తరుణ్కి చెప్పారు. కానీ సన్నీ ఆఫర్ విన్నాక తరుణ్ ముఖంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేదు. సొంతంగా కంపెనీ ఎఫ్సి గేమ్స్ నడుపుకుంటున్నవాడు ఇంకొకరి దగ్గర జీతానికి పనిచేయడం అస్సలు నచ్చలేదు. పైగా ప్రస్తుత మార్కెట్లో టైమ్ టెక్నాలజీస్ షేర్ల విలువ అంతంత మాత్రమే అని తరుణ్కి తెలుసు. తరుణ్ నవ్వుతూ థ్యాంక్ యూ ఫర్ ద ఆఫర్, కానీ నాకు నచ్చలేదు చెప్పేశాడు. తరుణ్ వైపు చూస్తూ సరే తరుణ్, అది నీ ఇష్టం, కానీ నేననుకుంటే నిన్ను బలవంతంగా అయినా నా దగ్గర పని చేయించగలను. నీ మీద ఉన్న పోలీస్ కంప్లైంట్ ఇంకా యాక్టివ్ గానే ఉందని మర్చిపో. నేను ఒక అడుగు వెనక్కి వేస్తే నువ్వు జైలు పాలవడం ఖాయం. నీ టాలెంట్ బయటి ప్రపంచానికి కాకుండా జైలు గోడలకే పరిమితం అయిపోతుంది. ఆలోచించుకో అని సన్నీ హెచ్చరించాడు. తరుణ్ కి అప్పుడు అర్థమైంది, సన్నీ కేవలం మాటలు చెప్పే రకం కాదని, తనని ఈజీగా బ్లాక్ మెయిల్ చేయగల సమర్థుడు అని గ్రహించాడు. ఈ పరిస్థితిలో సన్నీతో గొడవ పడటం కంటే వాడు చెప్పినట్టు వినడమే ప్రస్తుతానికి సేఫ్ అనిపించింది. కానీ తరుణ్, నిన్ను బెదిరించి పని చేయించుకోవటం నా ఉద్దేశం కాదు. మనమిద్దరం కలిసి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మిద్దాం అని నా ప్లాన్. ఇప్పుడు టైమ్ టెక్నాలజీస్ చిన్న కంపెనీలా. సన్నీ, యాదవ్ గారు, ఆ పోలీస్ కంప్లైంట్ గురించి అయితే మీరు అస్సలు టెన్షన్ పడకండి. ఆ కేసు క్లోజ్ అయిపోయేలా నేను చూసుకుంటాను అని భరోసా ఇచ్చాడు. విషయం అది కాదు సన్నీ, నాకంటూ ఒక డెడికేటెడ్ ప్రోగ్రామర్ల టీం ఉంది. ఒకవేళ నేను మీ కంపెనీకి రావాలంటే నా టీం కూడా నాతో పాటే వస్తుంది. వదిలేసి నేను రాలేను అని తన కండిషన్ చెప్పాడు తరుణ్. అదింకా మంచి విషయం తరుణ్, మీ టీం కోసం నేను స్పెషల్గా ఒక వింగ్ క్రియేట్ చేస్తాను. కానీ ఇక్కడ నాదొక చిన్న షరతు ఉంది. మీరు మీ టీంలో శాండీని కూడా చేర్చుకోవాలి. నిజానికి నువ్వు కాపీ కొట్టిన ఆ ఒరిజినల్ గేమ్ డెవలప్ చేసింది వాడే. అతను ఆ గేమ్ కు ఇన్ఛార్జ్ గా ఉంటాడు. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో మీ ఇద్దరి కాంబినేషన్ అదిరిపోవాలి అని సన్నీ తన కండిషన్ పెట్టాడు. తరుణ్ పెద్దగా ఆలోచించకుండా నాకేం అభ్యంతరం లేదు సన్నీ, వాడి గేమ్ కోడింగ్ చూసినప్పుడే నాకు అర్థమైపోయింది వాడు టాలెంటెడ్ ప్రోగ్రామర్ అని.
వాడితో కలిసి పనిచేయడం నాకు కూడా ఇష్టమే అని ఒప్పుకున్నాడు. పదండి తరుణ్, మిమ్మల్ని కంపెనీ ఫౌండర్ డైరెక్టర్ దివేష్ గారికి పరిచయం చేస్తాను. మిగతా ఫార్మాలిటీస్ అన్ని ఆయనతోనే మాట్లాడుకుందాం అని చెప్పాడు సన్నీ. సన్నీ వేసిన ఈ మాస్టర్ ప్లాన్ చూసి దివేష్ చాలా సంతోషించాడు. ఒకప్పుడు తమ కంపెనీని ముంచాలనుకున్న వాడినే ఇప్పుడు తమ కంపెనీలోకి తీసుకొచ్చి ఒక పెద్ద డీల్ సెట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఒప్పందం ప్రకారం తరుణ్ టెక్నాలజీ హెడ్ అయ్యాడు. అతని కంపెనీ FC గేమ్స్ టైమ్ టెక్నాలజీస్ లో మెర్జ్ అయిపోయింది. ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకుని సన్నీ మళ్ళీ కాలేజీకి వెళ్ళాడు. కాలేజీలోకి ఎంటర్ అవ్వగానే అతనికి కావ్య కనిపించింది. కావ్య అంటే కాలేజీలో ఒక క్రేజ్. ఆమె మార్షల్ ఆర్ట్స్ క్లబ్ కి ప్రెసిడెంట్. మంచి హైట్, షార్ట్ ఫీచర్స్, ఎప్పుడు